దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు జరుగుతున్న ఎన్సీఎల్ఎల్ క్రికెట్ టోర్నమెంట్ సెషన్ 2ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మర్రి రాజశేఖర రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంబీపూర్ రాజు పాల్గొన్నారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని సందర్శించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. ఈ నెల 13న ప్రపంచ దిగ్గజం మెస్సీతో ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్న సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించడానికి భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వచ్చారు. For other ministers and the cabinet and the family, what is another gate? Those are for the ticket so that mesh is there, sir. So they can't jump from top. We have our officers to ensure that they don't jump on to the fronts. And we, I feel and all, we will. Restricted activities with honorable something అది చేసిన తర్వాత వాట్ ఈస్ ద ప్లాన్ ఇస్ దట్ ఆనరబుల్ సీఎం విల్ గో బ్యాక్ అండ్ చేంజ్ అదే ఇక్కడే సార్ ఇక్కడే సో ఈ నాలుగు ఏరియాలో వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారు సార్. దట్ విల్ బి ఫర్ 20-25 minutes. ఆ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మధ్యలో వీళ్ళు అయిపోయిన తర్వాత మెస్సీ విల్ గో అండ్ వాక్ అరౌండ్ ద స్టేడియం. No, now we don't have, but we can do it. Yeah, we can do it. Yeah, because looking a little ugly. That's not camera exactly looking very nice. We'll get it done. So we had the plan for the main, some parts of the white area, not the full thing, but That you can do be it. Yeah, painted, you will, no? you know, fully people will come and contribute. Metro would run more. Late night also they run. So buses also will be there. They got 15 parking slots around, and they have to talk to them and get those parking slots given to them, because all of them are not government ones, private properties. So they have to give that. Sir, we will also facilitate them with some 5 ఏం గురించి మాకు అవసరం లేదు సార్. యూ కమ్ హియర్, వాట్ ఆల్ యువర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ నాట్ గత వారం రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇండిగో విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. అయితే ఇవాళ కూడా 115 ఇండిగో విమానాలు రద్దు చేసినట్లు ఎయిర్లైన్స్ అధికారులు ప్రకటించారు. ప్రయాణికులకు సరైన సమాచారం రాకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటున్నారు. ఎయిర్పోర్ట్కు చేరుకున్న ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇబ్బందుల దృష్ట్యా ప్రయాణికులు ఎయిర్లైన్స్ అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. न्यूज में आवड़ो करते अच्छा समझ गया।
మియాపూర్ పటేల్ చెరువు నుంచి గంగారం చెరువుకు వెళ్లే నాలాను ఆక్రమించిన శ్రీ చైతన్య కళాశాలపై నాలా అక్రమాలపై హైడ్రాకు ఫిర్యాదు చేశారు. నాలాను శ్రీ చైతన్య విద్యా సంస్థలు తమ క్రీడా మైదానానికి అడ్డుగా ఉందని నాలాలో మట్టిని నింపి కబ్జా చేశారని నిర్ధారించారు. ఉదయం నుంచి జేసీబీల సహాయంతో నాలాకు అడ్డుగా ఉన్న మట్టిని తొలగిస్తున్నారు హైడ్రా అధికారులు. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ పరిధిలో పర్యటిస్తున్నారు తెలంగాణ జాగృతి పార్టీ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జాగృతి నాయకులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు కవిత. నాగారంలోని ప్రధాన రహదారిపై నాలాను పరిశీలించారు. వర్షం పడితే చాలు కాలనీలన్నీ ముంపుకు గురవుతున్నాయని తెలిపారు స్థానికులు. ఇల్లు లేని వాళ్ళకు ఎప్పటికదే మనది ఉంటుంది. ఎప్పుడు కిరాయి కట్టుకుంటున్నామన్న బాధనే ఉంటుంది. ఖచ్చితంగా మరి ఇల్లు కావాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా ఇల్లు కట్టి బయట ఉన్నాయి ఖాళీగా, 30-40 వేల ఇల్లు ఖాళీగా ఉన్నాయి. కానీ ఎవరికి ఇస్తలేదు. ఖచ్చితంగా ఇయ్యాలని చెప్పి గట్టిగా ఎంటబడదాం. మన దగ్గర ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రత్యేకంగా మళ్ళీ ఒకసారి వస్తాం, మళ్ళీ కూడా రాసుకుంటాం. కానీ మీ అందరికి గట్టిగా మనసులో అర్థం చేసుకోరు. నా పేరు కవిత, తెలుసుగా మీకు? అయితే కవిత ఇయ్యాల అధికారంలో లేదు మరి అంటే నేను కొట్లాడే ఉంటుంది, అంతేగాని సంతకం పెట్టి మీకు ఏం చేసేది లేదు. అయినా సరే ఇడవకుండా కొట్లాడతాం. ఎందుకంటే అట్లా ఇడవకుండా రోడ్ల మీద ఉండి కొట్లాడినాం కాబట్టి ఇలా తెలంగాణ వచ్చింది. అదే కొట్లాడతాం. అయితే కొట్లాడేటప్పుడు ఏంటంటే ఉన్నప్పుడు మరి జాగృతలు పిలుస్తున్నట్టు రావాలి. మీరు రాకపోతే నాకైతే బలం ఉండదు. మరి అది బాగా పక్కనేనా మనం మోరి సాఫ్ చేసుకుంటేనా, రేషన్ షాప్ తెచ్చుకుంటేనా, హాస్పిటల్ తెచ్చుకుంటేనా, స్కూల్ తెచ్చుకుంటేనా, ట్రాన్స్ఫార్మర్ తీసేసుకుంటేనా, పక్క ముచ్చట్నా? ఎంత అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఓకేనా? ఇక్కడ యూత్ ఉన్నారా దమ్మాయి కూడా ఒకసారి గంటేనా? ఓకే ఆగురు, మా ఆడబిడ్డలు ఒకసారి ఓ అని అట్లా. అందుకే మీ యూత్ మీద నమ్మకం లేదంటున్నా నేను. మా ఆడబిడ్డలే కరెక్ట్, మాకు వాళ్ళైతేనే కరెక్ట్ ఉంటారు. సో వాళ్ళ శక్తితో సాధించుకుంటాం. యువ మిత్రులు ఇక్కడ ఉన్న యూత్ ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, వాళ్ళందరూ మాట ఇచ్చి ఉంటారు మనకు, వాళ్ళందరూ మన ఓట్లు వేసుకొని ఉంటారు. మరి ఖచ్చితంగా అడగాలి. మా అక్క చెల్లెలు చూడండి భయం లేకుండా అడుగుతారు, ఏం సార్ ఇల్లు ఇస్తాను విడవైనా అంటారు. మీరేమో వెంటనే తిరుగుతారు. అట్లా కాదు, మనకి ఇచ్చిన మాట నెరవేర్చేంత వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకుల్ని వెంటబడాలి. ఏ పార్టీ అన్నది లేదు. ఓటు వేసినాం కదా, వేసినాక ఎన్నికైన వాళ్ళు పని చేయాలి. పని చేయకపోతే దయచేసి యువ మిత్రులు ఊరుకోవద్దని కూడా మీకు తెలియజేస్తూ, మా అక్క చెల్లెలందరికీ మళ్ళీ ఒకసారి ఇంత ఎండల మీరు కూర్చొని వెయిట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇన్ని జిల్లాల్లో తిరుగుతున్నాం, ఏడిపోతే అక్కడ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇక్కడ కూడా
ఇక్కడ లోకల్ ఉండే మా వెంకన్న రామిడి వెంకటరెడ్డి అన్న, గణేష్ అన్న, భవాన్ అక్క, వీళ్ళంతా ఇదే ఏరియాలో ఉండేటోళ్ళు. వీళ్ళందరూ ఏం చేస్తారు, నేను ఇక్కడికి వచ్చినా పోయినా మళ్ళీ అక్క ఎప్పుడు కనబడుతుంది అనుకోకరు మీరు. వీళ్ళందరూ ఎంట పడతారు. మనది ఒక్కొక్క సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీతో ఉంటాం. ఇవాళైతే ఓట్లు లేవు, ఇవాళైతే సీట్ల పంచాయతీ లేదు, నేనేమి ఎలక్షన్ల కోసం రాలేదు. మన సమస్య తీరడానికి వచ్చినా దానికోసం ఫైట్ చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అట్లే ఉందా పరిస్థితి? అయితే నాలా క్లీన్ చేయాలి, లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి ఇక్కడ ఉండాలి. ఏమంటారు? రెండుకి లేనోడి చేయాలంటే మరి ఇంటి మాటలే పవతలు పడితే ఊరుకుంటామా? ఊరుకోవద్దు. ఇక నేను అట్లా తిడితే బాగుండదు. కానీ రేవంత్ రెడ్డి పెన్షన్ కూడా పెంచుతలేడు, పెంచుతా అన్నాడు. అట్లనే ఇంకొక మాట, అమ్మాయి కూడా అక్క వెళ్ళాలి. నాకు ఒక మాట చెప్పాలి. మీ అందరి దగ్గర బాగా బంగారం ఉన్నట్టు ఇచ్చిన రేవంత్ రెడ్డి తులం బంగారం ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. 2 తులాలు ఇచ్చిన. ఆయన నోరు చల్లకుండా ఆయన ఎప్పుడైతే బంగారం అంటే అన్నాడో బంగారం లక్ష తప్పిపోయింది. ఆ మాత్రం కొనే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏదైతే ఇస్తున్నారో అది కూడా ఇవ్వాలి. అంతకుముందు పిల్ల ఉడితే, ఆడపిల్ల ఉడితే పైసలు వచ్చేది, మగ పిల్లవాడు ఉడితే పైసలు వచ్చేది, ఒక మంచి కిట్ వచ్చేది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగూడ పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ హనుమకొండ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న చేపల లోడ్ లారీ జిల్లెలగూడ చెక్ పోస్ట్ వద్ద ఆగి ఉన్న పోలీస్ జీపును ఢీకొట్టి బోల్తా పడింది. లారీ ఢీకోవడంతో పోలీస్ జీప్ సుమారు 200 మీటర్ల మేర పంట పొలాలకు దూసుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో పోలీస్ జీప్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. లారీ డ్రైవర్, క్లీనర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పువ్వు చాలా తీసుకుని వచ్చి 2 నిమిషాలు పని ఎట్ట పనికి రాము ఎవరు వెళ్ళిపోయారా? వీళ్ళకైతే మొత్తం శ్వాస ఆడతలేదు సార్. ఈ బండి పంపించాలి ఎట్లా కంట్రోల్ రూమ్కి? ఇప్పుడు నువ్వు తర్వాత సార్ ముందుకు హత్నూరు మండలం కొత్తగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి లక్కవత్ మాధవి రమేష్ నాయక్ ఆదివారం ఇంటింటి ప్రచారం జోరందుకుంది. గ్రామంలో ఆమెకు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. గ్రామంలో తిరుగుతూ బ్యాట్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపామని, మరోసారి అవకాశం ఇస్తే అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన 24 హామీలను నెరవేరుస్తానని ఆమె అన్నారు. 3వసారి బ్యాట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను వేడుకున్నారు.
చేయాలని కోరుకుంటున్నా. వేళవేళలా అందుబాటులో ఉంటాము, ప్రజలకు ఏదైనా సహకారానికి అందుబాటులో ముందుకు ఉంటాము. వాళ్ళ ఆశీర్వాదం మాకు గెలిపేదానని మాకు కోరుకుంటున్నాం. గ్రామం నుంచి అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా లగావత్ మాధవి రమేష్ నాయక్ నిలవడం మేము. ఎందుకంటే గత 2 సంవత్సరాలు చేస్తున్నాం, ఊరికి అండదండగా నిలవడం, ఇప్పుడు అభివృద్ధిలో ముందు నడిపినాం. ఇప్పుడు కూడా ఊరికి అభివృద్ధి ముందు నడుపుతాం, అందరికీ అండదండ ఉంటాము. మా జీవితం మా ప్రజాసేవకే అంకితం అని మేము అంటున్నాం. ఎందుకంటే ఈరోజు మేము ప్రజలకు మేము అందుబాటులో ఉన్నాం, ప్రతిదానికి అందుబాటులో ఉన్నాం. ప్రతి పేదోని గిట చనిపోయినా కానీ, పేదల పెళ్లి అయినా కానీ మళ్ళీ ప్రతిదానికి అండగా నిలవడం, టెంపుల్ కానీ ప్రతిదానికి నిలవడం. కాబట్టి ప్రజలు చాలా బ్రహ్మరథం పడుతున్నారు మనకు. ఖచ్చితంగా ఇలానే 9వ తారీఖు వరకు ప్రజలు ఇట్లా బ్రహ్మరథం పట్టి 11 విజయదండం ర్యాలీ తీయాలని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి చాలా అభివృద్ధి చేసినాం, ఇప్పుడు గిట చాలా పెండింగ్లు ఉన్నాయి గిట అభివృద్ధి చూపిస్తామని చెప్పేసి కోరుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి గ్రామం ఒక అభివృద్ధిగా నడిపినాం కాబట్టి ఇంకా చాలా పెండింగ్లు ఉన్నాయి గిట బరాబర్ చేపిస్తా. ఈ పెద్ద రోడ్డు గిట శాంక్షన్ అయ్యి కాబట్టి 18వ తారీఖు కొబ్బరికాయ కొడదామన్నది మేడము. కాబట్టి జనాలు పెండింగ్లో ఉండి ఉన్న పనులంతా పూర్తిగా చేస్తా, నా వంతు సహాయ సహకారాలు చేస్తా. ఈ విజయము అందరికీ ఊరికి అంకితం. అని నేను గెలిచిన అంతే, నేను గెలిచే విలేజ్లు అంతా సర్పంచ్ అయినట్టే, నా ఉన్న యువకులు అంతా సర్పంచ్ అయినట్టే. కాబట్టి అభివృద్ధి చేద్దాం, అందరు ప్రజలు ఆశీర్వాదాలు ఇస్తారని చెప్పేసి నా బ్యాట్ గుట్టు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను.